అయిపోయింది ప్లీజ్. తెలంగాణలో విద్యార్థులు అందరి కోసం పోరాడతాం. ఈరోజు మా బట్టలు తిన్నా కూడా ఎవరు చూసుకోలేరు. ఇదేనా ప్రభుత్వంలో ఇష్యూ? దేనికి లాఠీ చార్జ్ చేస్తారండి? దేనికి చేస్తారు చెప్పండి? వాళ్ళు ఊర్లో పొలం అమ్ముకొని వీళ్ళ చదువుకోవడానికి వస్తే, ఒక హాస్టల్లో స్విగ్గీ జొమాటో చేసుకుని ర్యాపిడో చేసుకుని బతుకోవడానికి వస్తే, చదువు కోసం వస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారా? ఇదేం ఎక్కడి నుంచి న్యాయం చెప్పండి? అయ్యా రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేసీఆర్ ఫామ్ హౌస్ అన్నాడు, నీరుగా వచ్చింది. మొన్న సంజయ్ అన్న కేసీఆర్ కి చంచలగూడలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నీకు వచ్చిన దగ్గర టైం పడ్డది. నీకు డబుల్ బెడ్రూమ్ చంచలగూడలో ఉంటది. కబద్దారని చెప్పి చేస్తున్నా. ఇంకోటి చెప్తున్నా, స్టూడెంట్ జోలికి వస్తే యువ మోర్చా అనేది ఎక్కడన్నా ఆగదు, పోరాడుతూ ఉంటది. ఈ గడ్డ దించే వరకు పోరాడుతామని ఒకసారి చేస్తున్నా. జై బీజేపీ. ప్రజల కోసం మేము కొట్టాడదాన్ని. మా బీజేపీ ప్రజల పక్షాన్ని ఉంటుంది, నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది. నిరుద్యోగుల పేరు మీద చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు. ఈ రోజు అసెంబ్లీ చూసుకున్నట్లయితే ఆ మంత్రులు సిగ్గులేని మంత్రులు ఇంకా సమయం అంటారంట. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొత్తగా ఈ రోజు నిరుద్యోగుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులకు మద్దతుగా నిలబడుకొచ్చిన యువ మోర్చా మీద దాడి చేస్తా ఉన్నారు. పోలీసులు రక్షక భటులా లేక కాపలా వ్యక్తులా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మనం రక్షించుకోవడానికి కంచెను ఏర్పాటు చేస్తే ఆ కంచె పొలాన్ని తిన్నదంట. ఆ రకంగా ఈ పోలీసులను మనం కాపాడుకోవడానికి పెడితే ఈ పోలీసులు ఈ దుస్తులకు దమనకాండ చేసేటోళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది తీవ్రంగా నిరసించాల్సినటువంటి విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. దీని వల్ల పోలీసులకు లాభం లేదు. ఈ రోజు నిరుద్యోగం కారణంగా క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉన్నది. నిరుద్యోగం కారణంగా డ్రగ్స్ పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగం కారణంగా సమాజం నిర్వీర్యమైపోతా ఉన్నది.